ఏఎన్ఎం ఉద్యోగిని లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటన పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో జరిగింది. గురజాల నియోజకవర్గం వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పులిచెర్ల సురేష్ రెడ్డి కరీమునిసాను అనేకసార్లు లైంగిక వేధింపులకు గురి చేశాడు. దీంతో వేధింపులు తట్టుకోలేక కరీమునిసా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఇదివరకే సురేష్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, అప్పుడు తనకు న్యాయం జరగలేదని, ఈసారైనా తనను వేధింపుల నుంచి కాపాడాలని బాధితురాలు కరీమునిసా వేడుకుంటోంది. కరీమునిసా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సురేష్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, వైసీపీకి సంబంధించి సోషల్ మీడియా యాక్టివిస్ట్ తను లైంగికంగా వేధిస్తున్నారని చెప్పి ఏదైతే సచివాలయ ఉద్యోగిని ఫిర్యాదు చేసిన ఘటన అయితే సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. పిడుగురాళ్లకి సంబంధించి అంటే దాచిపల్లి నియోజకవర్గం పిడుగురాళ్లలో 13వ వార్డుకి సంబంధించినటువంటి సచివాలయంలో ఏఎన్ఎం గా కరీమునిసా పనిచేస్తూ ఉన్నది. గత కొంతకాలంగా కూడా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి సురేష్ అనేటువంటి వ్యక్తి లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని నిన్న ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. నిన్ననే కాదు, గతంలో కూడా ఫిర్యాదు చేసింది. తను అనేక సార్లు లైంగిక వేధింపులకు గురి చేయడం కాకుండా తన ఇంటికి వచ్చి కూడా తను దుర్భాషలాడాడని తెలియజేసినటువంటి నేపథ్యం. అయితే అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో అతని మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. మరోమారు అతని మీద సురేష్ మీద, ఈ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయిన సురేష్ మీద అయితే మాత్రం మరోమారు ఆమె అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా కూడా తను వదలకుండా వేధింపులకు గురి చేస్తూ ఉన్నాడని గతంలో అనేక సార్లు కూడా కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు చర్య తీసుకోలేదు. చర్య తీసుకోకపోవడంతో ఇంకా రెచ్చిపోతున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి అతని వేధింపుల నుంచి రక్షించాలి అని ఆమె అయితే ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసినటువంటి పిడుగురాళ్ల పోలీసులు వెంటనే కూడా అతను అదుపులో తీసుకున్నారు. ప్రజెంట్ అయితే అతను విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ. కరీమునిసా అండి. నేను నా భర్తతోటి విడిపోయి 5 సంవత్సరాలుగా ఒంటరిగా జీవించుచున్నాను. నాకు 2 పిల్లలండి. నా పని నేను చేసుకుంటూ నా మానాన నేను బ్రతుకుతూ ఉండగా మహేష్ రెడ్డి దగ్గర ఉండే అనుచరుడు పులిచెర్ల సురేష్ రెడ్డి నా వెంట పడసాగాడు. నన్ను అసభ్యంగా ప్రవర్తించటము, తనతోటి ఉండమని వేధించటము, తన దగ్గరికి రమ్మని, తను పెళ్లి చేసుకోమని అడగసాగాడు. నాకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా పదే అదే ప్రస్తావన తేవటము, నా వెంట పడటము, మా ఇంటి వైపు రావటము, నేను ఎక్కడికి బజార్కి వెళ్తున్నా నా వెంటే రావటము, అందరిలో మాట్లాడటము, ఎలా పడే అలాగ చేస్తూ ఉన్నాడు. అవి భరించలేక ఒకసారి కేసు పెట్టాను సార్. పవన్ సార్ గారు ఉన్నప్పుడు ఆయన వెంటనే 1 గంటలో పిలిపించి అతన్ని మందలించడం అలా చేశారు. అతని చేత నాకు క్షమాపణలు కూడా చెప్పించారు. నేనేమి చెయ్యను, ఏమి వెంటపడినా అని మాట ఇచ్చి మళ్ళీ ఆ 2వ రోజు నుంచే నన్ను వెంటపడసాగాడు సార్. నేను మళ్ళీ మహేష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను సార్. మాజీ ఎమ్మెల్యే గారు, అతన్ని అరచుడే కాబట్టి అతను పెట్టిన మెసేజ్లు అవన్నీ నేను జిరాక్స్ కాపీ తీసుకుని సార్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఏంటమ్మా ఇవన్నీ అని అంటే, ఇలా కేసు అవుతున్నాడు సార్, మీ పక్కనే ఇలా మెసేజ్లు పెట్టాడు, ఇలా వెంటపడి వేధిస్తున్నాడు అని చెప్పి అవి సాక్ష్యాలు కూడా చూపించాను సార్. చూపిస్తే నేను మందులు ఇస్తానమ్మా అని చెప్పారు. ఆయన ఏమీ పట్టించుకోలేదు. నాకు అక్కడ ఏమీ న్యాయం జరగలేదు. ఆ తర్వాత కూడా వేధింపులకి గురి అయ్యాను.